Subscribe to Color Frames. ఐపీఎల్లో కెప్టెన్ గా సూపర్ రికార్డు ఉన్న స్టార్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కు ఎక్కువ కాలం కెప్టెన్ గా చేయడమే కాకుండా 5 సార్లు టైటిల్ అందించాడు. గత సీజన్ లో కూడా తన అద్భుత కెప్టెన్సీతో వరుస ఓటములు ఉన్న టీం ను గెలిపించి ప్లే ఆఫ్ కు చేర్చాడు. కానీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం రోహిత్ కు షాక్ ఇచ్చింది. 2024 ఐపీఎల్ కు ముందు అతన్ని కెప్టెన్సీ నుండి తొలగించింది. హార్దిక్ పాండ్యా జట్టులో రావడంతో అతన్ని సారథిగా నియమించింది. దాంతో రోహిత్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. దీనిపై రోహిత్ కూడా హట్ అయినట్టు తెలుస్తోంది. దాంతో రోహిత్ ముంబై ఇండియన్స్ ను వదిలేస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో అతన్ని తీసుకోవడానికి ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో అన్ని జట్లు ఉండగా ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీలో ఉన్నాయి. అతను వస్తే భారీ ధర ఇచ్చి తీసుకోవడానికి ఈ జట్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. మరి రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతాడా లేదా వేరే జట్టుకు మారతాడా అన్నది ఆసక్తిగా మారింది. ఇంకో వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన బాధలో రోహిత్ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోవడం మరింత బాధ. అందుకే 2024 ఐపీఎల్లో అతను ఆడటం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముంబై సారథ్యం నుండి తీసేయడం, ఆ జట్టులో ప్లేయర్ గా ఆడటం రోహిత్ కు ఇష్టం లేదని ట్రేడింగ్ విండో కంప్లీట్ అవడంతో ఈ ఏడాది ఐపీఎల్లో ఆడకుండా ఉండాలని రోహిత్ భావిస్తున్నాడట. ఇక 2025 ఐపీఎల్లో వేరే జట్టులో చేరి రిచ్ లో కనిపించాలని భావిస్తున్నాడట. మరి దీనిపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. భవిష్యత్తులో రోహిత్ ముంబై ఇండియన్స్ లోనే కొనసాగుతాడా లేదా ఇతర టీమ్స్ కు వెళ్లిపోతాడా అన్నది ఆసక్తిగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.